హాయ్ అండి. నిన్న టవర్ గట్టు పడగొట్టు అనే టాస్క్ ఆడిరు కదా. ఆ టాస్క్లో కళ్యాణ్కి తనుజ సపోర్ట్ చేస్తా అని చెప్పేసి స్ట్రాంగ్గా నిలబడింది. తనుజ కళ్యాణ్కి సపోర్ట్ చేయని చెప్పేసి మన సుమన్ శెట్టి అన్న దగ్గరికి పోయి, సుమన్ శెట్టి అన్న కళ్యాణ్ వాడు నిన్ను నేను అవుట్ చేసేసి నీ ఆటలో ఒడగొట్టిండని చెప్పేసి కక్ష కట్టుకొని వాడిని ఒడగొట్టకన్నా ప్లీజ్ అన్న, వాడికి హెల్పింగ్ చేయన్నా, నేను వాడికి సపోర్ట్గా ఉన్నా ప్లీజ్ అన్న హెల్పింగ్ చేయని చెప్పేసి సుమన్ అన్నని అడిగింది. ఇటుపక్క వాళ్ళ డాడీని అడిగింది, ఇది భరణి గారిని అడిగింది. తనుజ స్ట్రాంగ్గా తీసుకుంది. వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి రీతు చౌదరి పైన బాల్ చేయడం, రీతు చౌదరి టవర్ పైన బాల్ చేయడం స్టార్ట్ చేసింది. రీతు చౌదరి అరవడం జరిగింది. సెకండ్ రౌండ్లో వచ్చేసి మళ్ళీ రీతు చౌదరి ఫ్రెండ్ కదా, అవతల పక్క ఇమాన్యుల్ ఫ్రెండ్ కదా, రీతు చౌదరికి సపోర్ట్ చేస్తాను నిలబడి స్ట్రాంగ్గా ఇమాన్యుల్ ఆయన ఇటుక పిల్లలను కింద పడేయడం జరిగింది. ఇమాన్యుల్ ఇటుక పిల్లలను తనుజ లెఫ్ట్ హ్యాండ్తోనే కింద పడేసిందని ఇమాన్యుల్ చెప్పిండు. అరే డెమన్ పవన్ అంత స్పీడ్గా వేసినా కూడా నాకు కింద పడలే, కానీ తనుజ లెఫ్ట్ హ్యాండ్తోనే ఇస్తే కింద పడినేరే, నన్ను ఇప్పుడు తనుజ వల్లనే నేను అవుట్ అయిపోయిన రా అని చెప్పేసి ఇమాన్యుల్ బాధపడుతున్నాడు. ఇక్కడ ఇమాన్యుల్ అవుట్ కావడానికి కారణం ఎవరో తెలుసా? కళ్యాణ్ సేఫ్ గేమర్ అయ్యిండు. కళ్యాణ్ కన్నింగ్ గేమ్ ఆడిండు, కన్నింగ్ గేమ్ ప్లే చేసిండు. బాత్రూంలో పోయి నంగనాచిలాగా ఏడుపులు ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్తోనే అమ్మాయి పోరాడి ఇటుక పిల్లలు కింద పడేసిన అమ్మాయి, కళ్యాణ్ ఒక యంగ్ పర్సన్ 23 ఇయర్స్ అబ్బాయి అక్కడ రీతు చౌదరి టవర్ను పడగొట్టలేకపోయిండు. అక్కడ ఒక్కటి కూడా రీతు చౌదరి టవర్ తరగలే. పక్కనంగా అరే పైన కొట్టరా అని ఇమాన్యుల్ అరుస్తుంటే పక్కనంగా కిందనంగా పోతున్నాయి ఆడ. ఎందుకంటే ఒకవేళ ఇమాన్యుల్ నాతో పాటుగా టికెట్ పినాల్లో పోటీ పడితే మా పుసుక్కున్న ఇమాన్యుల్ నాకంటే ఎక్కువ గేమ్లు ఆడతాడు, ఇమాన్యుల్ అన్న ఎక్కడ గెలుస్తాడు అనే భయంతో రీతు చౌదరి అయితే నేను ఈజీగా గెలవచ్చు అని చెప్పేసి రీతు చౌదరిని గెలిపిద్దామని చెప్పేసి రీతు చౌదరిని టవర్ను పడగొట్టలేకపోయిండు. అక్కడ ఇమాన్యుల్కి తెలియదు పాపం. ఇమాన్యుల్ని వెన్నుపోటు పొడిచిండు కళ్యాణ్. ఇమాన్యుల్ని వెన్నుపోటు పొడిచి మళ్ళీ నంగనాచి ఏడుపులు బాత్రూంలో పోయి ఏడ్చిండు. తర్వాత ఇమాన్యుల్ ముందట ఏడ్చిండు కళ్యాణ్. అక్కడ ఇమాన్యుల్కి తెలియదు పాపం. ఎందుకంటే నా తమ్ముడు అని ఇమాన్యుల్ అనుకుంటున్నాడు, కానీ తెలియదు. దాని తర్వాత ఇమాన్యుల్కు ఆ సీల్డ్ తీసుకుపోయి ఇస్తాడు. అక్కడ తనుజ అంత సపోర్ట్నెస్గా నిలబడింది. ఆ అమ్మాయిని కూడా పిలిచి ఇవ్వచ్చు కదా. ఇమాన్యుల్ నిలబడిండా? ఈరోజు నీ టవర్ నిలబడడానికి ఇమాన్యులా? తనుజ కారణం కదా, బర్ని గారు కారణం కదా. బర్ని గారు అక్కడ అర్థం చేసుకొని ఆయన దగ్గర ఉన్నటువంటి సీల్డ్ తీసుకొని వాళ్ళ బిడ్డకి ఇచ్చిండు. అక్కడ బాధపడతాను. ఎందుకంటే అక్కడ నిలబడింది, అక్కడ ఆయన టవర్ నిలబడడానికి కారణం ఆ అమ్మాయి అని బర్ని గారికి తెలుసు కాబట్టి ఆ అమ్మాయికి ఆ సీల్డ్ ఇచ్చిండు. వద్దులే నాన్న అంటే కూడా ఇచ్చిండు. ఆ అమ్మాయి ఫీల్ అవ్వదా? ఏంటంటే ఈ అన్ని కన్నింగ్ గేము సేఫ్గా ఆడుకుంటూ పోతుండు. బయటికి ఏం తెలియదు. పల్లవి ప్రశాంత్ చేసేటన్నీ చేస్తాడు, ఏం తెలియనట్టుగా అమాయకుల్లాగా. ఎవరి దగ్గర? శివాజీ దగ్గర అమాయకుల్లాగా ఎలా నటించిండో సేమ్ తనుజ దగ్గర అట్లనే అమాయకుల్లాగా నటించడము. ఇప్పుడు ఇమాన్యుల్ దగ్గర కూడా అమాయకుల్లాగా నటించుకుంటా ఇలా ముందుకెళ్తున్నట్టు నాకు అనిపించింది. మీరు కళ్యాణ్ పైన మీ అభిప్రాయం ఏందో, ఇవాళ ఇమాన్యుల్ ఓడిపోవడానికి కారణం ఎవరో కామెంట్ చేయండి. మరి